అనకాపల్లి ప్రజల ఇలవేల్పు నూకాలమ్మ తల్లి గుడిని దర్శిద్దామా. నూకాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కోసం చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఈ టెంపుల్ని విజిట్ చేసేవాళ్ళం. అయితే ఈ టెంపుల్ అది రెనోవేషన్లో ఉంది. తాత్కాలికంగా అమ్మవారిని పక్కకైతే కొంచెం షిఫ్ట్ చేసి పూజలు అది నిర్వహిస్తున్నారనమాట. ఇప్పుడైతే మనం తాత్కాలికంగా ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ముందైతే కోడిని మొక్కుకొని అమ్మవారి దర్శనాలకు అయితే వెళ్ళొస్తాం అనమాట. ఇప్పుడైతే మనం చూడొచ్చు, తాత్కాలికంగా ఏదైతే పెట్టారో అమ్మవారు ఆ టెంపుల్ని అయితే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ అమ్మవారిని చూస్తూ ఉంటే మనకున్న కష్టాలు చెప్పుకుంటే డెఫినెట్గా నెరవేరుతుందని ఉన్న వాళ్ళదే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి నమ్మకం అన్నమాట. దర్శనం అయిపోగానే మేము సెల్ఫ్ కుకింగ్ చేసుకోకుండా అక్కడే అనమాట కుకింగ్కి మొత్తం సెల్ఫ్గా వేరే వాళ్ళని అపాయింట్ చేసేసాం అనమాట. ఇది చాలా ఈజీ. కుకింగ్ అందరికీ కలిపేసి వాళ్ళే అన్ని తయారు చేసి ఇచ్చేస్తారనమాట. పర్ పర్సన్కి 100 రూపీస్ ఇస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మేము 6 మెంబర్స్ అంటే 600 రూపీస్ ఇస్తే సరిపోతుందంట. కుకింగ్ అంతా వాళ్ళే, మెటీరియల్ అన్నీ వాళ్ళే అనమాట. జస్ట్ మనం కోడి ఏది పట్టుకెళ్తామో అది పట్టుకెళ్ళిస్తే సరిపోతుంది. వాళ్ళే జస్ట్ నార్మల్గా పలావలా చేసేసి చికెన్ కర్రీ చేసేసి అయితే ఇస్తానని ఒప్పుకున్నారు. మేము కూడా అలాగే వాళ్ళతో పాటు వండించుకుంటున్నాం. మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల అయితే అక్కడే ఆ రోజు అన్న సంతర్పణ కూడా వెళ్ళడం జరిగింది. అందరూ రాలేదు, నేను మా సిస్టర్స్ మాత్రం వెళ్ళాం అనమాట. అక్కడ అన్న సంతర్పణ భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి. లిమిటెడ్గా అయితే మాత్రం ఇస్తున్నారు. చాలా తక్కువ మందికి అని అయితే నేను చెప్పలేను, కానీ మినిమం టోకెన్స్ తీసుకుంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఫుడ్ మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 2 అయిపోయింది అనమాట. వచ్చి చూసేసరికి మన పులావ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా అనమాట మేము అనకాపల్లి టెంపుల్కి వెళ్ళి అనమాట. మీకు కూడా ఈ అనకాపల్లి నూకాలమ్మ తల్లితో ఎటువంటి అనుభవం ఉన్నా సరే షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.